నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. శ్రీ ఠాకూర్ భంకే బిహారీ ఆలయం ప్రస్తుతం యావత్ దేశవ్యాప్తంగా దీనిపైనే చర్చ జరుగుతోంది. దీనికి కారణం ఆలయ భాండాగారాన్ని తెరవడమే. అది కూడా సుమారు 54 ఏళ్ల తర్వాత. కేరళలోని అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం తరహాలోనే ఇక్కడ కూడా అపారమైన ఖజానా ఉందన్న ప్రచారం అయితే ఉంది. అంతేకాదు ఈ సంపదకు నాగసర్పం కాపలాగా ఉందని భక్తుల నమ్మకం. ఇంతకీ ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఆలయ విశిష్టత ఏంటో తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూసేయండి. ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లా బృందావన్లో 160 ఏళ్ల నాటి శ్రీ ఠాకూర్ భంకే బిహారీ ఆలయం ఉంది. ఇది ప్రసిద్ధిగాంచిన హిందూ దేవాలయం. రాధాకృష్ణులు కొలువుతీరిన ఈ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. ఇక్కడ రాధాకృష్ణుని ఐక్య రూపం త్రిభంగ భంగిమలో ఉండటం విశేషం. ఇది భారతీయ కళలో భాగం. అంతేకాదు ఒడిస్సా వంటి నృత్య రూపాలలో కనిపించే ఒక ముఖ్యమైన భంగిమ. దీని ప్రకారం శరీరం 3 వేరువేరు వంపులతో ఉంటుంది. నిజానికి ఇక్కడున్న శ్రీకృష్ణుని మొదట్లో కుంజ్ బిహారీగా పూజించేవారు. కానీ స్వామివారి త్రిభంగ భంగిమ కారణంగా బంకే బిహారీగా పిలువబడుతున్నారు. అంతేకాదు ఈ ఆలయంలో బంకే బిహారీని చిన్నపిల్లల రూపంలో పూజిస్తారు. అలాగే మనకు ఈ ఆలయంలో ఎక్కడా గంటలు కనిపించవు. తెల్లవారుజామున హారతి కూడా ఉండదు. అయితే కృష్ణ జన్మాష్టమి సందర్భాన్ని పురస్కరించుకొని మంగళహారతి అంటే ఉదయం హారతి నిర్వహిస్తారు. ఇక ఏడాదికి ఒక్కసారి శరద్ పూర్ణిమ సందర్భంగా బంకే బిహారీ చేతుల్లో వేణువు పట్టుకొని భక్తులకు దర్శనమిస్తారు. దాంతో పాటుగా ప్రతి శ్రావణ మాసంలో ఒకసారి బంకే బిహారీని ఉయ్యాలలో ఉంచుతారు. ఇక మనం చాలా ఆలయాల్లో దేవతలను నిరంతరం చూడగలం. కానీ ఇక్కడ అలా కాదు. బంకే బిహారీ ఆలయంలో విగ్రహాన్ని తెరలతో మూసేస్తారు. ఎందుకంటే స్వామివారి కళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. భక్తులు ఆయన కళ్ళల్లోకి చూస్తుంటే భక్తిలో మునిగిపోతారని, అలా జరగకుండా ఉండటానికి కట్టెన్లు ఉపయోగిస్తారు. ఇక బంకే బిహారీ ఆలయ చరిత్ర 18వ శతాబ్దంలో స్వామి హరిదాస్ అనే సాధువుతో ప్రారంభమవుతుంది. ఆయన శ్రీకృష్ణుడి భక్తుడు. అంతేకాదు తాన్సేన్కు సంగీత గురువు. ఆయన గతంలో బృందావనంలో కృష్ణుని పూజించేవారట. నిరంతరం అంటే పగలు రాత్రి భజనలు చేస్తూ ఆ స్వామివారి సేవలోనే గడిపేవారట. ఈ క్రమంలోనే ఒకరోజు రాధాకృష్ణులు ప్రత్యక్షమై స్వామి హరిదాస్కు దర్శనమిచ్చారట. దీంతో ఆయన ఇతర భక్తులు కూడా చూడగలిగే రూపంలోకి రావాలని కోరారట. ఈ నేపథ్యంలోనే రాధాకృష్ణులు విగ్రహ రూపంలో కొలువుదీరారని కథనం. ఈ విగ్రహాన్ని ఆయన తన అనుచరులకు ఇవ్వగా వారు బృందావనంలో ఒక ఆలయాన్ని నిర్మించారని తెలుస్తోంది. ఈ ఆలయ శిల్పకళా నైపుణ్యం బృందావనం గొప్ప వారసత్వాన్ని ప్రతిబింబిస్తోంది. ఇకపోతే అనంత పద్మనాభ స్వామివారి ఆలయంలో నేల మాళికలో అపారమైన సంపద ఉన్నట్లుగానే బంకే బిహారీ ఆలయంలోని గర్భగుడి కింద అంతులేని ఖజానా ఉందన్న ప్రచారం ఉంది. ఈ క్రమంలోనే సుమారు 54 సంవత్సరాల తర్వాత ఆలయంలోని బేస్మెంట్ తెరిచారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ధన్తేరస్ రోజున దీన్ని ఓపెన్ చేశారు. అత్యున్నత న్యాయస్థానం నియమించిన కమిటీలోని 11 మంది సభ్యుల సమక్షంలో ఈ గదిని తెరిచారు. అయితే ఈ గదిని తెరవడానికి ముందు సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. స్వచ్ఛమైన నెయ్యితో దీపాన్ని వెలిగించారు. ఈ సందర్భంలోనే వారికి ఓ పాము కనిపించిందని సమాచారం. అయితే దాన్ని అధికారులు పట్టుకున్నారట. ఇక పూజలు నిర్వహించిన అనంతరం గోస్వామి కమ్యూనిటీ పూజారి గదిని తెరిచే ప్రయత్నం చేశారు. కానీ తాళం కనిపించలేదు. దీంతో గ్యాస్ కట్టర్ సహాయంతో ఓపెన్ చేశారు. గతంలో అంటే 1990లో దీన్ని తెరవడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ కొన్ని కారణాల వలన అది ఫెయిల్ అయింది. అయితే దీనికంటే ముందు ఒకసారి తెరిచారు. అది 1971లో. అప్పుడు ఆ బేస్మెంట్ నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులను, ఆభరణాలను ఆ ఆలయానికి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాకర్లో భద్రపరిచారని అధికారులు తెలిపారు. ఈ కారణంగానే బంకే బిహారీ ఆలయం దేశవ్యాప్తంగా ఉన్న భక్తులను ఆకర్షిస్తోంది.